ఇర్మీయా గ్రంథంలో దేవుడు అనేకమైన వాగ్దానాలు తన ప్రజలకు ఇచ్చాడు. వారి అవిధేయతను బట్టి వారు చెరకు కొనుపోబడ్డారు. అయితే చెర నుండి దేవుడు ఎలా విడిపించబోతున్నాడో, వారు విడుదల పొందిన తర్వాత దేవుడు వారి జీవితాలు ఎలాంటి అద్భుతాలు చేయబోతున్నాడో చాలా స్పష్టంగా ప్రభువారు సెలవిచ్చారు. అయితే ఇక్కడ రాయబడిన వాగ్దానాన్ని మనం గమనిస్తే, చెదిరిపోయిన గొర్రెలు నేను మరలా సమకూరుస్తాను, వాటి దొడ్లకు వారిని రప్పిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ మాటలో మనం గమనించాల్సిన దైవిక లక్షణం ఏంటి అంటే, మన దేవుడు సమకూర్చువాడు. ప్రైజ్ ద లార్డ్. చెదిరిపోయిన వారిని దేవుడు ఏం చేస్తారట? సమకూరుస్తాడు. బహుశా ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో చాలా అనుభవాలు చెదిరిపోయి ఉన్నాయేమో. బహుశా నీ ప్రార్థనా జీవితం చెదిరిపోయిందేమో. ఇంతకుముందు చాలా చక్కగా ప్రార్థన చేసేవాడు లేదా ప్రార్థన చేసేదాన్ని, ఇప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నావు. నీ వాక్య ధ్యాన సమయం చెదిరిపోయిందేమో. సంబంధాలు చెదిరిపోయాయేమో. దేవుని పట్ల నీకున్న ఆసక్తి, విశ్వాసం ఇవన్నీ చెదిరిపోయినాయేమో. అయితే దేవుని దగ్గర నువ్వు మరలా తిరిగి రాగలిగితే, ప్రభువా చెదిరిపోయిన నా అనుభవాలను సమకూర్చండి అని ఆయన దగ్గరికి రాగలిగితే, దేవుడు సమస్తమును సమకూర్చువాడు.